దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందుతున్నారా? ఆ యొక్క జీవితంలో మనం అందరం కూడా దినదినము అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. అపోస్తులుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుల కార్యము 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఇది అపోస్తలులు చెప్పినటువంటి మాట. ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మేము ప్రార్థన యందును 1, వాక్య పరిచర్య యందును 2, ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎడతెగక అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడూ కూడా మానివేయక కంటిన్యూగా నిరంతరం చేసేదాన్ని ఎడతెగక చేయడము అంటారు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చింది ఎడతెగక చదవడానికి. కొంతమంది బైబిల్ను ఏదో భయమేస్తుందని చెప్పి తల కింద పెట్టుకుంటారు, దానికి వాడుకుంటారేమో అప్పుడప్పుడు. లేదా కొంతమంది సంవత్సరానికి ఒకసారి వాగ్దానాల పేరుతో ఒక వచనాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎక్కడో ఒక వచనాన్ని చూసుకొని సంతోషిస్తుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీర్తనల గ్రంథంలో ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమును అనగా బైబిల్ను, పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రము ధ్యానించాలి అంటే దాని అర్థం ఏంటంటే ఎడతెగక ధ్యానించాలి. ఎడతెగక ధ్యానించాలి. బైబిల్ను, దేవుణ్ణి నమ్మిన వ్యక్తి ఎలా చదవాలి అంటే చూడండి, ప్రతి మనిషి కూడా 3 పూట్ల కంపల్సరీగా తినడం జరుగుతుంది, నిద్రపోవడం జరుగుతుంది, పనిచేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎడతెగక జరిగే పని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యము చదువుట, వాక్యము వినుట, వాక్యములో ఉన్న సంగతి గైకొనుట, ఇదట ఎడతెగక చేయవలసినటువంటి కార్యము. అంటే బైబిలు మానకూడదు, ఏ రోజు కూడా చదవడం మానకూడదు. ఎడతెగక ఉండడం అంటే అది. దేవుని యొక్క వాక్యము ఏ రోజు కూడా వినడం అనేది మానకూడదు. ఎడతెగక ఉండడం అంటే అది. దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు పాటించాలి. అంటే ఏ రోజు కూడా దేవుని యొక్క ఆజ్ఞను, వాక్యమును మనం మీరకూడదు. ఎడతెగక అనే పదాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అపోస్తలులట వాక్య పరిచర్య యందును ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారట. దేవుని గురించి చెప్పుటలో వారు ఎల్లప్పుడూ దేవుని గురించి చెప్పుట కలిగి ఉన్నారు. దేవుని వాక్యము ధ్యానించుటలో ఎల్లప్పుడూ వారు దేవుని వాక్యం ధ్యానించేవారుగా ఉన్నారు. దేవుని వాక్యం గైకొనుటలో వారు ఎల్లప్పుడూ దేవుని వాక్యం గైకొనేవారుగా ఉన్నారు. ఒకటి. రెండోది ప్రార్థన. కొంతమంది ఆరోగ్యం బాలేనప్పుడు దేవునికి ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వస్తుంటారు, ప్రార్థన చేస్తుంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు వ్రాయించాడు, ప్రార్థన అనేది, వాక్యము చదవడం అనేది, వాక్యము వినడం అనేది, వాక్యము పాటించడం అనేది ప్రతి మనిషి జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో, యేసుక్రీస్తును నమ్మిన వ్యక్తి జీవితంలో అది మానకుండా చేయవలసినటువంటి పని, ఆజ్ఞ.
ఎడతెగక. ప్రభువు కూడా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతిదినము ప్రార్థన చేసేవారు. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ప్రతిదినము తండ్రికి ప్రార్థన చేసేవారు. కాబట్టి ఆ యొక్క అలవాటు, ఆ యొక్క మాదిరి యేసు ప్రభు తన శిష్యులకు చూపించారు. అది చూసిన శిష్యులు అంటున్నారు, మేము ప్రార్థన యందు ఎడతెగక ఉన్నాము అంటున్నారు. అవును, అపోస్తలులందరూ కూడా ప్రార్థన మానిన రోజు ఏది ఉండదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయకుండా ఏ కార్యము చేయరు. ప్రార్థన చేయకుండా ఎక్కడికి వెళ్ళరు. ప్రార్థన చేయకుండా వారు ఏ దినము కూడా ఉండలేరు. అలాగే వాక్య పరిచర్య, దేవుని గురించి చెప్పడము, దేవుని గురించి ధ్యానించడము, దేవుని గురించి వినడము, దేవుని వాక్యము గైకొనడం వాక్య పరిచర్య. ఈ వాక్య పరిచర్యలో కూడా ప్రతిదినము వారు ఉన్నారంట. కాబట్టి అది మనకు దేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠము, దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఏ రోజు కూడా మనము ప్రార్థన మానకూడదు, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏ రోజు కూడా మనము వాక్యము చదవడము, వాక్యము వినడము, వాక్యము గైకొనడము మానకూడదు. ఎడతెగక చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. అప్పుడే మనం ఎడతెగక ప్రార్థన చేస్తున్నామంటే ప్రతిరోజు దేవుడితో ఉన్నామని, ప్రతిరోజు దేవుడితో మాట్లాడుతున్నామని, ప్రతిరోజు దేవుడితో సహవాసం చేస్తున్నామని, ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, ప్రతిరోజు దేవుణ్ణి మనం గౌరవిస్తున్నామని, ప్రతిరోజు దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నామని ప్రార్థన. మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రతిరోజు చేసేవారి ప్రార్థన, ప్రతిరోజు బైబిల్ చదివే వారికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రతిరోజు దేవుడు వాక్యం వినేవారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ప్రతిరోజు వాక్యాన్ని గైకొనే వారికి దేవుడు నీతి కిరీటం ఇస్తాడు, నీతిమంతులుగా తీరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి చూసారా, అపోస్తలులు ఎడతెగక ప్రార్థన చేసేవారు, ఎడతెగక వాక్య పరిచర్యలో ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ వాక్యం వింటున్నా మనమందరం కూడా ఎడతెగక మన జీవితంలో ఏ రోజు కూడా ప్రార్థన మానేసిన రోజు ఉండకూడదు. మన జీవితంలో ఎప్పుడు కూడా బైబిల్ చదవకుండా ఉన్న రోజు ఉండకూడదు, వినకుండా ఉన్న రోజు ఉండకూడదు. అది మనకు క్షేమము, ఆత్మరక్షణ. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్యమే మాకు వెలుగు, ఆధారము. నీ వాక్యమే మాకు ఆశీర్వాదము. నీ వాక్యము వలన మా జీవితాలు బాగుంటాయి. నీ వాక్యమే మాకు జ్ఞానము. నీ వాక్యము వలనే పరలోకము. నీ వాక్యము వలనే నాయన మాకు సమస్తము. కాబట్టి అట్టి వాక్యము నాయన ప్రతిదినము మేము ధ్యానించే శక్తిని దయచే, ప్రతిదినము వినే శక్తిని దయచే. అలాగే ప్రార్థన నాయన నీతో గడుపుట, నేను నీతో సహవాసం ఎల్లప్పుడూ కూడా ఉండేటట్లుగా దీవించు. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు. అందరికీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, మంచి ఆరోగ్యం దయచేయమని, అన్ని విషయాల్లో తోడుగా ఉండమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.